వీడు నన్ను చంపడానికి చూశాడు. హ్యాంగ్ చేసుకుని చచ్చిపోయి ఉండేవాడు. ఇక నీకు ఇంట్లో స్థానం లేదు. ఏంటి మాస్టర్ ఎక్కడ కూర్చున్నారు? హాయ్ పంతులమ్మ. హాయ్. అవును, నేను న్యూస్ విన్నాను, నిజమేనా? తమరి ఇంట్లోంచి గెట్అవుట్ అట? అబ్బే వాళ్ళేం గెట్అవుట్ అనలేదు. మన మీద వాళ్ళకి ప్రేమ ఎక్కువైపోయింది, తట్టుకోలేక నేనే బయటకు వచ్చేసా. మరి ప్రస్తుతానికి మన అడ్రస్? అక్కడ ఇక్కడ ఏం లేదు. ఎండాకాలంలో ఊటీ, చలికాలంలో కోటి, వర్షాకాలంలో ఎక్కడ ఉండాలా అని ఆలోచిస్తున్నా. నటించింది చాలు, ఆపు. ఈ మాటలు నీ మనసులోంచి వస్తున్నావుగా. చాను, ఆ తప్పు నేను కావాలని చేయలేదు. ఇట్స్ ఓకే, నువ్వేంటో నాకు తెలుసు. అన్నట్టు ఊటీలు కోటీలు మరీ దూరం అయిపోతే గానీ పక్కనే బాలానగర్లో జానకి అనే ఒక పంతులమ్మకి చిన్న ఇల్లుంది, అందులో ఉంటావా? ఉంటున్నావు. ఇంతకీ భానుగారు ఎప్పుడు వస్తారండి? వెళ్ళింది బారసలే కదమ్మా. ఆ పిల్లాడికి ముద్దులు పెట్టి ముచ్చట తీర్చుకుని గాని రాదు. ఆహా, వచ్చేసింది నా డ్రీమ్ గర్ల్. మేడం, ఫంక్షన్ బాగా జరిగిందా? చాలా బాగా జరిగిందండి. అబ్బా, ఆ బబ్బిగాడికి నాదిష్టే తగులుతుందేమో. దబ్బ పండ్ల బొగ్గన చొట్టా వాడు ఎంత క్యూట్ గా ఉన్నాడో. ఇదిగో పొద్దుగూగల ఆడపిల్లలు ఈళ్ళపిల్లలు అని మాటలు చెప్పుకోవడం కానీ మీరెప్పుడో మాకనేది పిల్లల్నే. తొందర ఏముందిలేరా? తొందర ఏముందా? మీకు లేదేమో, మాకుంది మేనల్లుడిని కోడల్ని ఎత్తుకోవాలని. ఆలు లేదు పలాకు లేదు, కూర పేరు ఆలు పలాకని. పిల్లలు ఎప్పుడు కంటారో తెలియదు కానీ డబ్బాలో మాత్రం డబ్బులు వేస్తున్నారు రోజు. అసలు ఈ సంగతి తెలిసండి ముందు. మీరు పిల్లల్ని ఎప్పుడు కంటారు బావా? ఎప్పుడు కంటారు చెప్పండి బావా. బావా చెప్పా. పిల్లలు 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 అసలు మాకు పిల్లలే పుట్టర్రా. తెలియని ఎన్నాళ్ళని దాస్తాం. మాకు పిల్లలు పుట్టర్రా. తనకు గర్భసంచి లేదు, పిల్లలు పుట్టరు కాబట్టి నేను బాధపడకూడదని తను బాధపడకూడదని నేను. ఒక్కరికొకరం పిల్లలమయ్యాం. మేం దాచిపెట్టే ఆ డబ్బు ప్రతి నెల అనాథ ఆశ్రమంలో ఉన్న పిల్లలకి ఇస్తుంటాం. నువ్వు దేవతవక్క. మన దగ్గర లేని వస్తువు ఇంకోళ్ళ దగ్గర ఉందంటేనే ఈర్చిపడతాం. అలాంటిది నీకు లేనిది మాతృత్వం. అయినా ఎంతోమంది తల్లులకు పురుడు పోసి ఆ పుట్టిన పసికందుని ఆ తల్లి చేతిలో పెట్టి ఆ తల్లి కళ్ళలో ఆనందం చూసి సంతోషపడుతున్నావే, నువ్వు చాలా గ్రేట్ అక్క. రే, నాకు పిల్లలు ఎందుకు లేరా? మీరు నన్ను అక్క అని పిలిచిన ఆ పిలుపులో నాకు వినిపించేది అమ్మ అనేరా. ఇప్పుడు చెప్పండి, మీరందరూ నా పిల్లలు కారా? మరి నేను నా కోడలివి. ఊరుకో అక్క, నీ బాడీకి నువ్వు డెసిషన్ తీసుకోవడమేనా? మా ఇంట్లో వాళ్ళతో కూడా మాట చెప్పాలిగా. చాలా కటింగ్లు ఉన్నాయిరా వీడికి. పాప నేను చేయకండ్రా. Naughty boys. గౌతమ్, అయ్యో ఏంటి వదినా ఇది? ఆ రోజే వాడు నేను ఎందుకు కొట్టానో తెలుసుకుని నా మాట నమ్ముంటే ఈరోజు నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు వదినా. వదినా, నాకు మా అమ్మ సుమాయంతో మీరు అంతే వదినా. ఆ రోజు నేను పొరపాటున డ్రమ్మర్ రూమ్లో ఉన్నందుకు ఎవరేమన్నా నాకు బాధలే, కానీ నువ్వు అన్నావే అలాంటి కాదు వదినా. ఐమ్ సారీ గౌతమ్, ఐమ్ రియల్లీ సారీ. ఇట్స్ ఓకే వదినా, లోపలికి వెళ్ళి. చూసావా పాండ్యాన్, ఈ నెల సార్ సంపాదన 6,770 రూపాయలు. ఇంట్లో మీ అప్పవాడి తిట్టు వాంగిటు మీ అన్నవాండ్ల జేబులో డబ్బులు దొంగతనం చేసి వేలు ఖర్చు చేసిన ఆ గౌతమ్యుడా ఇவ்வளவு చిన్న మొత్తం ఉండిన ఆ కళ్ళలో ఆనందం తెలుస్తుండే తప్ప. పిన్న కష్టపట్టి సంపాదన చేసినాను పాండ్యాన్ వాడే.
రొంబ సంతోషం అప్పా. ఇంట్లో వాళ్ళు అసలు నా గురించి ఎప్పుడన్నా అనుకుంటున్నారా? అయ్యో ఏమప్పా అలా అడిగినావు? దినము నిన్నే తలుస్తా ఉండారు. నువ్వు చేసిన అల్లరి, నీ సందడి గురించి ఉంగ అమ్మ అప్పా వాండు రొంబ పేసువాంగా. నేను బాధపడతాను అబద్ధం చెప్తున్నా కదూ? నిజం చెప్పు, నన్ను అసలు తలుచుకుంటున్నారా? ఇల్లెప్ప, నువ్వు ఇల్లు విడిచిన దినము నుండి నేను చూస్తూనే ఉండా. ఒరువాటియం వాడు ఎక్కడుండాడో, సరిగ్గా తిండి చేస్తుండాడా లేదా అని ఒక్క మాట కూడా లేదు. వాళ్ళు నిన్ను మరిసినారప్పా. మరి మనం చేసిన పనికి ఎప్పుడో చంపేయాలి. మర్యాదగా బయటికి పొమ్మన్నారు. ఇంత చేసే కూడా మనల్ని తలుచుకోవడం. నీ దగ్గర నాకు నచ్చే గుణం ఇదిదానప్ప. గుండెల నిండా బాధ పెట్టుకున్నా నీ ముఖం నవ్వుతా ఉంటుంది. వస్తును. ఇప్పుడు ఇవన్నీ ఎందుకురా? నా సంతోషాన్ని పంచుకోవడానికి మీరే కదక్క నాకుంది. పైగా మీకు తీసుకునే హక్కు ఉందండి. ఎందుకంటే గ్యారేజ్కి పెట్టింది మీ పేరేగా. నాకు చాలా ఆనందంగా ఉందిరా బామర్ది. అంత మంచి డ్రెస్ కొని పెడితే ఎవడికి మాత్రం ఆనందంగా ఉండదు. కుళ్ళుకోకురా. ఏ నీ కొనిపెట్టలేదా? కొనిపెట్టాడు, పైకి చెప్పుకోలేనే. ఏంటి అంటారా? కాదు ఖర్చీఫ్. నీకు అదే ఎక్కువ. అక్క స్వీట్ చాలా బాగుంది. అయినా నువ్వేంటక్క ఇలా చిక్కిపోయావు? ఏం చేయండిరా, ఈ మధ్య మీ బావగారు సరిగ్గా వంట చేయట్లేదు. అయితే ఓ పని చేద్దాం, బాగుంది మాట్లాడదాం. కరెక్ట్ రా. పోన్లేరా, బట్టలు సరిగ్గా ఉతుకుతున్నారులే. ఏరా, ఏదో ఉండడానికి తిండికి సంపాదించుకోవడమేనా? ఫ్యూచర్ గురించి ఆలోచించేదేమైనా ఉందా? అయ్యో అక్క, వాడు రిపేర్లు మాత్రమే చేస్తున్నాడు అనుకుంటున్నావా? చేతికి అందిన నట్లు బోల్ట్లు అన్ని కలిపి ఒక కొత్త పాట తయారు చేస్తున్నాడు. ఈ దెబ్బతో మల్టీనేషనల్ కంపెనీలన్నీ వచ్చి వీని కోట్లు పెట్టి కొనుక్కుంటాయన్నమాట. జోకా? నవ్వురాల, సిగ్గేస్తుంది. లైఫ్ జోక్గా తీసుకుంటే అదే లైఫ్ మిమ్మల్ని జోకర్స్ని చేస్తుంది. అప్పుడు అందరూ మిమ్మల్ని చూసి నవ్వుతారు. రే, ఈ వయసులో యూత్కి 2 దారులుంటాయి. ఒకటి జీవితాన్ని సక్రమమైన దారిలో మలుచుకోవడం, రెండోది ఆ జీవితాన్ని సీరియస్గా తీసుకోకుండా నాశనం చేసుకోవడం. నా తమ్ముడు మొదటి మార్గాన్నే ఎంచుకుంటాడని నమ్ముతున్నాను. లైఫ్ జోక్గా తీసుకుంటే అదే లైఫ్ మిమ్మల్ని జోకర్స్ని చేస్తుంది. జీవితాన్ని సక్రమమైన దారిలో మలుచుకోవడం, ఆ జీవితాన్ని సీరియస్గా తీసుకోకుండా నాశనం చేసుకోవడం. నా తమ్ముడు మొదటి మార్గాన్నే ఎంచుకుంటాడని నమ్ముతున్నాను. మిస్టర్ గౌతమ్, మీ టెక్నాలజీ రైట్స్ మా కంపెనీకి అమ్ముతున్నందుకు గాను 2 కోట్ల రూపాయలు, సేల్స్ మీద 5% రాయల్టీ, దానికి మీరు ఒప్పుకుంటున్నట్టుగా ఈ అగ్రిమెంట్. జాను, కోటికి ఎన్ని సున్నాలు? 7. అంటే 2 కోట్లకు 14 సున్నాలు కదా? సైన్ చేయండి. అన్నయ్య, వదిరా, బాగున్నారా? బాగున్నా? నేను బాగున్నా. రండి రండి. పర్వాలేదురా సార్, కొంచెం లేకరా ప్లీజ్. ప్లీజ్ సార్. అన్నయ్య రండి. వద్దురా, టీ పట్ట. పర్వాలేదని చెప్పాను కదా. వదిలేకి హార్లిక్స్. అవేం వద్దురా, నీతో వచ్చిన పనుండి వచ్చాను. నాతో పనా? ఏంటన్నయ్య? అదేం లేదు గౌతమ్, మీ అన్నయ్య ఇప్పుడు ఆ కంపెనీలో లేరు. పార్ట్నర్స్తో ఏవో డిఫరెన్సెస్ వచ్చి విడిపోయారు. ఫర్దర్గా ఏం చేద్దామా అనుకుంటున్నప్పుడు ఆటోమొబైల్ ఫీల్డ్లో ఇంత సెన్సేషన్ క్రియేట్ చేసిన కార్పొరేటర్ నువ్వే తయారు చేసావని తెలిసి మీ అన్నయ్య నిన్ను అడుగుదామని వచ్చారు. ఇంత చిన్న విషయానికి మీరు ఇక్కడి దాకా రావాలా అన్నయ్య? మనిషిని పంపిస్తే నేనే వచ్చి ఉండేవాడిగా. అయినా నువ్వేదో అగ్రిమెంట్ చేసినట్టున్నావు కదా. నేను ఇంకా సైన్ చేయలేదన్నయ్య. అగ్రిమెంట్ అవ్వలేదు. ఒక్క నిమిషం. ఇది నీదే అన్నయ్య. చెప్పు, వాళ్ళు ఎంత ఇస్తున్నారు? నన్ను ఎంత ఇమ్మంటా?
అదేంటనయ్య ఒక్క మాటతో తీసావు కదనయ్య. అయినా నువ్వు నాకు డబ్బులు ఇవ్వడం ఏంటనయ్య? ఆ మాటకొస్తే ఏ కొత్త సినిమా రిలీజ్ అయినా ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోవాలన్నా నీ పర్సులోనో వదిన పర్సులోనో డబ్బులు కాజేసేవాడిని కదనయ్య. దీనికి ఆ డబ్బులు ఎక్కువనయ్య. కానీ నాకు మాట ఇవ్వాలి. ఏంట్రా? ముందు ప్రామిస్ చేయి. పెద్దన్నయ్య ఆ తప్పు చేయలేదని నీ మనసుకి తెలుసు. కానీ ఆ పరిస్థితుల్లో నీకు వేరే దారిలోకి ఇంట్లోంచి బయటకు వచ్చేసావు. నాన్నగారికి నేను కొడుకుని మాత్రమే. మీరిద్దరూ ఆయన కళ్ళు. ఇద్దరు ఆ ఇంట్లోంచి బయటకు వచ్చేసాక ఆయన అక్కడ సంతోషంగా లేరన్నయ్య. ప్రతి క్షణం బాధపడుతున్నారు. దయచేసి మీ ఇద్దరు మన ఇంటికి వెళ్ళిపోండి అన్నయ్య, ప్లీజ్. ఛాయా, మనోజ్, ఏంటండి? ఏంటేంటి ఈరోజు పేపర్ చూసావా? ఏమైందండి? ఆ స్కౌండర్లు ఏం చేశాడు తెలుసా? ద గ్రేట్ కాళోజీరావు గారి పక్కన వాడి ఫోటో. హీఈస్ ట్రైంగ్ టు పుట్ మీ టు షేమ్. నా పరువు తీయడానికి వాడు ఇలా చేసుంటాడు. స్టాప్ ఇట్ డాడ్. వాడేమీ మీ పరువు తీయలేదు, మీరు గర్వపడేలానే చేశాడు. ఎస్, వాడు ఐఏఎస్ టాప్ ర్యాంక్లో పాస్ అవడం నిజం. ఐఏఎస్ పాస్? మన కుటుంబం మళ్ళీ ఇలా కలిసి సంతోషంగా ఉండటానికి మీరు అంటున్నట్టు ఏ దేవుడో కారణం కాదు, మా తమ్ముడు. ఇవన్నీ మీకు తెలియకూడదని వాడు ఎందుకు కోరుకున్నాడో తెలుసా? అవునన్నయ్య, నాన్నగారు నా నుంచి ఆశిస్తుంది ఈ కార్పొరేటర్ తయారు చేయడం కాదు. నేను ఐఏఎస్ ఆఫీసర్ని అయ్యానంటే ఆయన కలిగే తృప్తి ఇంకా దేంట్లోనూ కలగదన్నయ్య. నేను ఇప్పుడు ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నాను. అది సాధించిన రోజు గర్వంగా నాన్నగారు నేను మీ కొడుకునే అని చెప్పుకుంటాను అన్నయ్య. అంతవరకు ఆయనకి ఏం చెప్పద్దు ప్లీజ్. మనం వాడి విషయంలో చాలా తప్పు చేశాండి. పదండి, గౌతమ్ని ఇంటికి తీసుకొద్దాం. లేదు లేదు ఛాయ, ఇంతవరకు నేను వాడిని నా కొడుకుని అంగీకరించుకుంటా. ఈరోజు ఐఏఎస్ అయ్యాడని ఏ మొహం పెట్టుకుని నేను నీ తండ్రిని ఎదురుపడగలను? వాడి కళ్ళలోకి చూసే ధైర్యం, అసలు నాకు ఆ ధైర్యం